ఓం నమ శివాయ. నమస్తే అండి, నేను మీ దివ్య శర్మ. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను. ఈరోజు రెసిపీ స్పెషల్ చాట్ అండి. అందరూ చేసే చాట్ కాకుండా కొంచెం వెరైటీగా చేద్దామని ట్రై చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు, కొన్ని టమాటాలు, కొత్తిమీర తరుక్కుని ఉంచుకోవాలండి. ముందుగాను కుక్కర్లో కొన్ని బంగాళదుంపలు, కొద్దిగా శనగపప్పు, ఒక కప్పు శనగపప్పు వేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. బాండి కొద్దిగా నూనె వేసుకోవాలండి. నూనె వేడేదాకా కొద్దిగా వెయిట్ చేయాలండి. వేడైన తర్వాత బంగాళదుంపల్ని, శనగపప్పుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలాగని పూర్తిగా అవుతుంది. కొద్దిగా శనగపప్పులు కనిపించాలి. కనిపిస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటో మగ్గిందో లేదో ఒకసారి చూస్తున్నామండి. తక్కువ తింటామండి, అర్థం కొద్దిగా వేస్తున్నాను. తగ్గట్టు మీరు వేసుకోండి. కలిపిన తర్వాత మనం స్మాష్ చేసుకున్న బంగాళదుంప ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. వేసుకుందామండి. చాట్ కదా, కొంచెం గ్రేవీగా ఉంటేనే తినడానికి బాగుంటుందండి. ఇది కొంచెం కలిపేసిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. చాట్లో చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఇస్తుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేస్తేనే చాట్ టేస్ట్ బాగుంటుందండి. గరం మసాలా నేను ఎక్కువగా ఎవరెస్ట్ వాడుతూ ఉంటానండి. NTR ఎవరెస్ట్ వాడుతూ ఉంటానండి. అవి చాలా బాగుంటాయి. చూడండి, చాట్ అంతా ఇంకొక 2 నిమిషాలు దగ్గరికి వచ్చేస్తే రెడీ అయిపోయినట్టేనండి. 1 నిమిషం మూత పెట్టేద్దాం. చాట్ ఉడికిన ఒకసారి చూసుకుందామండి. 5 నిమిషాలు అయిన కదా, అదిగోనండి రెడీ అయిపోయింది చాట్. ఆలు శనగపప్పు చాట్ అండి. ఇందులో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలండి. ఈ నిమ్మరసం వేసిన తర్వాత టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇందులోనే కొద్దిగా అంత కొత్తిమీర కూడా వేసి చాలా బాగుంటుందండి. పైన అంతా కొత్తిమీర వేసేయాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది చాట్. బౌల్లోకి తీసుకుని ఈ చాట్ని బౌల్లోకి వేడిగా తీసుకుని సర్వ్ చేసుకుని పైన కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి తింటే చాలా బాగుంటుందండి. ఇదేనండి ఈరోజు శనగపప్పు బంగాళదుంపతో చేసిన స్పెషల్ చాట్ అండి. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి. ఓం నమ శివాయ.